నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని టోల్ ప్లాజా దగ్గర వెలుగోని జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన ఆదిమూలం దయాకర్ కు చెందిన దుకాణం నందు గురువారం అర్ధరాత్రి దొంగలు పడి ఆదిమూలం దయాకర్ దుకాణం కిటికీని కర్రల సహాయంతో ధ్వంసం చేసి లోపలికి వెళ్లి సుమారు 7,000 రూపాయల నగదును దుకాణంలోని సామాన్లను దొంగలించారని దుకాణం యజమాని ఆదిమూలం దయాకర్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆదిమూలం దయాకర్ తన దుకాణానికి 6 గంటల ప్రాంతంలో వెళ్లగా తన దుకాణంలో కిటికీ పగలగొట్టారని తెలుసుకొని తన దుకాణం పక్కన ఉన్న రియల్ ఎస్టేట్ ఆఫీస్ చూడగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ తాళం కూడా పగలగొట్టారని తెలుసుకొని వెంటనే రియల్ ఎస్టేట్ ఆఫీస్ యొక్క యజమానికి సమాచారాన్ని తెలిపారు. అనంతరం మీడియాకు సమాచారం అందించి దుకాణం యజమాని ఆదిమూలం దయాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాపూరు నుండి పెంచలకోన జాతీయ రహదారి టోల్ ప్లాజాకు సీసీ కెమెరాలు భద్రత లేకపోవడం వలన ఈ జాతీయ రహదారిపై అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ రాత్రి 7 గంటలైతే చాలు మందుబాబులకు నిలయంగా మారి దొంగలకు ఈ ప్రదేశం అడ్డాగా మారిందని తెలిపారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నా పేరు దయాకర్, ఆదిమూలం దయాకరు. మాది వెలుగోని గ్రామం. ఇక్కడ వెలుగోని రోడ్డు జంక్షన్ రోడ్డుకి వచ్చేదికి అంగడి పెట్టుకున్నాం మేము. తర్వాత ఏమంటే పొద్దున్న లేసి 5:30కి ఇక్కడికి వచ్చాను నేను. 5:30కి వస్తానే ఆడ బండి అడుకొని చూసేటప్పటికి అవతల పాక కొట్లో తాళం పగలు కొట్టేసింది. అది చూశాను. అది చూస్తే ఆయన కూడా లోకి ఆయన వచ్చి కొట్టుకెళ్ళి ఆయన వచ్చిన కావాలని చెప్పి అరిసిన ఆయన పలకలేదు. ఆయన ఆ చూసిలో తలుపు తీయేసింది. చూసి బయటకు వచ్చి సరే అంతలోకి టాడికన్నా పోయినోడు కావాలని చెప్పి ఆయన మా గేట్లు వచ్చి తాళాలు తీశాను. తాళాలు ఇక్కడ కిటికీ పగలు కొట్టేసినారు. ఆమె కిటికీలో లోగా చూస్తే సామాన్లు పెద్దగా దంసపులు కొన్ని డబ్బులు ఉన్నాయి దాంట్లో అవి ఎత్తుకున్నారు. కొన్ని ఏమంటే చెడిపిడి కొన్ని దంసపులు కొన్ని ఐస్ క్రీమ్లు తీసుకొని వెళ్ళిపోయారు. జరిగిన సంగతి అది.